హాయ్ అండి, అందరికీ నమస్కారం. త్వరలో రాబోతున్న నోటిఫికేషన్ నేపథ్యంలో ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్నది. ఈ మధ్యకాలంలో తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్లు చూసిన తర్వాత ప్రతి 2 రాష్ట్రాల్లో ప్రతి పేపర్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ మీదనే పేపర్ డిపెండ్ అయి ఉంది. ఏపీ యొక్క డిఎస్సి కానీ, తెలంగాణ రాబో అంటే టెట్ అయిపోయిన డిఎస్సి కానీ, పీసీ కానీ 2 రాష్ట్రాల్లో ప్రతి పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. కరెంట్ అఫైర్ జీకే, స్టాండర్డ్ జీకే, స్టాండర్డ్ పాలిటీ జీకే, ఎకనామిక్ జీకే, హిస్టరీ జీకే ఇలాంటివి ఉన్నాయి. కరెంటు జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. మనం నమ్ముకున్న విద్యార్థులకి ఒక న్యాయం చేయాలి. మన క్లాస్ వింటున్న ప్రతి విద్యార్థి ఏదో ఒక జాబ్తో లైఫ్లో స్థిరపడాలి. మనం చెప్తున్న ప్రతి అంశం కూడా రేపు పోటీ పరీక్షల్లో ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్నాం. ఏప్రిల్ లేక కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ సార్. ఈ క్రింది వారంలో ఆపరేషన్ ఇంద్రతో సరైన వాటిని గుర్తించారు. ఏందండి ఇది? 1995లో ప్రారంభించారు. ఇండియా రష్యా ఉమ్మడి యొక్క నేవీ విన్యాసాల 14వ ఎడిషన్ ఆపరేషన్ ఇంద్ర విన్యాసాలు చైనా తీరంలో నిర్వహించారా? 2025 మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు ఈ విన్యాసాలు నిర్వహించారు. గతంలో ఈ ఆపరేషన్లో ఏ 2 దేశాలు పాల్గొంటాయి? ఈ ఆపరేషన్ ఎక్కడ నిర్వహించారు అడిగేది. ప్రజెంట్లీ పోటీ పరీక్షల్లో ఏబీ రైటా, ఏబీసీ రైటా, ఏబీనే రైటా అన్నీ సరైనవేనా? ఈ లెవెల్ దానిపైన పూర్తి నీకు అవగాహన ఉంటే ఈ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఆన్సర్ అనేది ఇక్కడ అన్నీ సరైనవి. ఆన్సర్ ఇక్కడ ఈ క్రింది వల్ల యూజీసీతో సరికానిది ఏది? మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వార్తలకు వస్తుంది. ఈ దేశంలో విశ్వవిద్యాలయాలకు అధిపతి, విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. మరి 1956 డిసెంబర్ 25న స్థాపించారా? ఈ సంస్థ వ్యవస్థాపకుడు నెహ్రూ గతంలో మామిడల జగదీష్ కుమార్ చైర్మన్గా పనిచేశారా? ప్రస్తుతం తాత్కాలిక చైర్మన్గా వినీత్ జోషి. ఏందండి ఇక్కడ సార్ ఇక్కడ 1956 డిసెంబర్ 28 నాడు స్థాపించారు. ఏ రైటే ఉందండి? సి రైటే ఉందండి. ఏప్రిల్ 7న ఈయన టైమ్ ఆఫ్ పీరియడ్ అయిపోతే ఈయన స్థానంలోనే వినీత్ జోషి రావడం జరిగింది. ఈ వినీత్ జోషి కేంద్ర విద్యాధికారిగా ఉన్నారు. కేంద్ర యూనియన్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇది రైటే అండి. ఇక్కడ ఏబిడి రైట్ అండి. ఇక్కడ ఏసిడి సరైనది. ఎందుకు సార్ నెహ్రూ కాదంటే యూజీసీ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి. ఈ దేశంలో తొలి విద్యాశాఖ మంత్రి. ఈయన పునాది వేయడం జరిగింది. నెహ్రూ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ ఈయనకి అంటే మౌలానా అబుల్ కలాం ఆజాదే దీని యొక్క స్థాపకుడు అండి. ఈయన జన్మదినమే నవంబర్ 11th ఇక్కడ ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలు రాష్ట్ర మైనార్టీ రోజుగా జరుపుకుంటున్నాయి. భారత ప్రభుత్వం మాత్రం జాతీయ అంటే విద్యా రోజుగా నిర్వహిస్తున్నాయి. నవంబర్ 11th అంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే, జనవరి 24th అంటే అంతర్జాతీయ విద్యా రోజు అండి. ఇక్కడ 2025 ఏప్రిల్ 6న ప్రధానమంత్రి పమ్మన్ రైల్వే వంతెనను ప్రారంభించారు. వీటితో సరికానిది ఏది? ఏందండి ఇందులో సరికానిది? రాంగ్ ఉంది. ఇది లేటెస్ట్ అండి. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా గ్యారంటీ
కరెంటు జాగ్రత్తపరంగా అడిగే అవకాశం ఉంటుందండి. దీని రైల్ వికాస్ లిమిటెడ్ వారు నిర్మించారా? దేశంలో తొలి వర్టికల్ సముద్రపు లిఫ్ట్ బ్రిడ్జా? దీని పొడవు 2.8 కిలోమీటర్సా? నిలువు ఎత్తు 71.3 మీటర్లు. ఏ రైటే ఉంది, బి రైటే ఉంది, సి రైటే ఉంది, కానీ దీని ఎత్తు 72.5 మీటర్స్ అండి. ఏబిసి ఇక్కడ సరైనవి, కానీ డి మాత్రం రాంగ్ అండి. ఇక్కడ డి తప్పు ఉంది. ఇక్కడ రేపు ఇంపార్టెంట్ అండి ఇది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో ఒక విజేతగా ఉండాలి. గతంలో వివిధ పోటీ పరీక్షల్లో విఫలం కావచ్చు. ఈసారి ఒక విజేతగా ఉండాలి. ఈసారి ఒక విన్నర్గా నువ్వు తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, నువ్వంటూ ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ కింది వాళ్ళు సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. ఏందండి, నేషనల్ మారిటైమ్ అవార్డు గ్రహీత రాజేష్ ఉన్నీనా? వినోద్ కుమార్ శుక్లకి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతనా? వరల్డ్ గోల్డ్ మెర్క్యూరీ అవార్డు గ్రహీత దలై లామనా? సుదర్శన్ పట్నాయక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ శాంతి బహుమతి లభించిందా? ఏందండి ఇక్కడ? ఏప్రిల్ 5 జాతీయ సముద్రం యొక్క రోజు సందర్భంగా ముంబైలో జరిగిన యొక్క 62వ సముద్ర మీటింగ్లో రాజేష్ ఉన్నికి అవార్డు ఇచ్చారు. వినోద్ కుమార్ శుక్లకి 59వ ఎడిషన్ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది రీసెంట్లీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వ్యక్తి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి అవార్డు అనుకున్న తొలి వ్యక్తి. ఇప్పటికీ దాదాపు 12 మంది హిందీ రచయితలకి అవార్డు ఇచ్చారు. వరల్డ్ గోల్డ్ మెర్క్యూరీ అవార్డు ఇటలీ నుండి దలై లామా స్వీకరించారు. సుస్థిరమైన శాంతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తి దలై లామాకి ఇది వచ్చింది. ఇక్కడ సుదర్శన్ పట్నాయక్ రాలేదు. ఆన్సర్ ఇది ఏబిసి రైట్. ఏబిసి ఇక్కడ సరైందండి. ఇక్కడ ఆన్సర్ ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైపోయినావు, ఎక్కడ కోల్పోయినావు, ప్రజెంట్లు ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, నువ్వంటే ఒక విజేతగా నిలబడగలగాలి. నువ్వంటే ఒక విజేతగా ఉండాలి. ఈ కింది వాళ్ళు సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. ఏందండి, బ్రెజిల్లో నిర్వహించిన ప్రపంచ బాక్సింగ్లో భారత్కి స్వర్ణం వచ్చిందా? జ్యోతి సురేఖ రిషబ్ యాదవ్కి జోడికి ఆర్చర్లో స్వర్ణ విజేతన? వందన కటారియా 320 అంతర్జాతీయ హాకీ మ్యాచెస్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించుకున్నదా? జేమ్స్ అండర్సన్ బ్రిటన్ నుండి నైట్వుడ్ అవార్డు వచ్చింది. అన్నీ రైతే అండి. ఒక జేమ్స్ అండర్సన్కి 704 యొక్క టెస్టులో వికెట్లు తీసిన వ్యక్తి. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత ఈయనే జేమ్స్ అండర్సన్. ఈయనతో పాటు రిషి సునాక్ కూడా నైట్వుడ్ అవార్డు వచ్చింది. ఈమె 158 గోల్స్ చేయడం జరిగింది. వందన కటారియా. మరి ఇద్దరు కూడా ఆర్చరీ ప్లేయర్స్ అండి. అండ్ హితేష్ గులియా అండి, 70 కేజీల బాక్సింగ్లో స్వర్ణం వచ్చింది. ఒక క్వశ్చన్ ఏదో ఒక ఆన్సర్ చేయి, మిగిలిన వేరువేరు కాకుండా ఇవన్నీ కూడా మీకు తెలిసినట్లయితే అన్నిట్లో ఏది పెట్టి వచ్చినా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతున్న ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఈ క్రింది వాళ్ళు తెలంగాణ రాష్ట్రంతో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. ఏంటండి, ఏప్రిల్ 10న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను మంచిర్యాలలో సీఎం ప్రారంభించారండి. నూతన మానవ హక్కుల సంఘం చైర్మన్ షమీం అఖ్తార్ నల్గొండ జిల్లా వాస్తవ్యులండి. నూతన లోకాయుక్త ఏ రాజశేఖర రెడ్డి అని పెద్దఊరు మండలానికి చెందిన వ్యక్తి అండి. వీళ్ళిద్దరు కూడా గతంలో హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేస్తారు. 2025 ఏప్రిల్ 14న భూ భారతి చట్టాన్ని గవర్నర్ ప్రారంభించి తప్పేది శిల్పారామంలో, హైదరాబాద్లో శిల్పారామ వేదిక మీద ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి సమక్షంలో ప్రారంభించారు. అందులో గవర్నర్ ఎంటర్ కాలే.
సంగారెడ్డి జిల్లాలో అంటే సదాశివపేట, రంగారెడ్డి జిల్లాలో కీసర, నల్గొండ జిల్లాలో సాగర్ తిరుమలగిరిలో ఈ 3 మండలాల్ని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకోవడం జరిగింది. రేపు 2025 జూన్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతుంది. అక్కడ ఏబీసీ సరైనవి. అందుకే క్వశ్చన్ అడిగే విధానం మనకు అర్థం కాదు. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 36 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ కొలువులో ఉంటావు. 36 సంవత్సరాలు, 39 ఏళ్ళు నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. 6 నీదంటే ఒక జాబ్ ఉండాలి సార్. ఈ కింది వాళ్ళ తప్పును గుర్తించండి. ప్రపంచంలో 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ జపాన్లో నిర్మించారు. మధ్యప్రదేశ్లో అంబేద్కర్ వన్యప్రాణి అభయారణ్య కేంద్రాన్ని ప్రారంభించారు. వంతార వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి గాంధీజీ పేరు పెట్టారా? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ పైన మారిషస్ దేశం ఒప్పందాన్ని అంగీకరించిందా? ఈ మధ్య ఏప్రిల్ 12 నాడు 6 గంటల్లోనే 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను అట్సుషిమాలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్లో అంబేద్కర్ వన్యప్రాణి అభయారణ్య కేంద్రాన్ని ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో 26 వన్యప్రాణి అభయారణ్య కేంద్రాలు ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. డి రైటే అండి. కానీ వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి గాంధీ పేరు పెట్టలే. ఇక్కడ ఏబిడి రైట్ అండి. ఏబిడి రైట్. ఇక్కడ ఏబిడి ఆన్సర్. ఈ కింది వల్ల అమెరికా దేశంతో సరైన వాటిని గుర్తించండి. ఏంటండి, చైనా దేశంపై 125 సుంకాలు విధించింది. ఓకే, భారతదేశంపై 24% సుంకాలు విధించింది. 90 రోజుల పాటు తాత్కాలికంగా సుంకాలు నిలిపివేసింది. శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి ఇస్రో సహకారంతో వెళ్తున్నారా? రాంగండి. శుభాంశు శుక్ల అని ఇక్కడ బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఆక్సియం మిషన్ 4 ద్వారా ఎంపికయ్యాడు. డి రాంగే ఉంది. మనపై 6% సుంకాలండి. బి రాంగే ఉంది. ఏసీ రైట్ అండి. ఇక్కడ ఓన్లీ ఏసీ మాత్రమే సరైంది. ఇక్కడ ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఎందుకు ఇలా జరిగింది, ఈసారి 100% నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. 2025 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత రద్దీ గల ఎయిర్పోర్ట్లను వరుస క్రమంలో గుర్తించండి. ఏందండి, ఏ ఆన్సరా? బీనా, సీనా, డీనా? అత్యంత రద్దీ గల ఎయిర్పోర్ట్లలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 9th ప్లేస్ ఉంది. కానీ ఆన్సర్ జాక్సన్ అట్లాంటా ఎయిర్పోర్ట్ ఇది అమెరికాలో, అనేడా ఎయిర్పోర్ట్ ఇది జపాన్లో ఉంది. మరి ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్లు అంటే సింగపూర్లో చాంగి ఎయిర్పోర్టు, దుబాయ్లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 9th రైట్ అండి. ఇక్కడ 2020 సంవత్సరానికి కార్లోస్ ఆల్కరాజు రోలెక్స్ మాస్టర్ టైటిల్ విజేత. ఈయన ఏ దేశం చెందిన వ్యక్తి? బల్గేరియా, స్లోవేకియానా, సెర్బియానా, స్పెయినా? ఒక రఫేల్ నదాల్ తర్వాత ఆ స్పెయిన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఈయనేనండి. స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్. ఈ మాడ్రిడ్లో అంతర్జాతీయ పర్యాటక సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది. ఈ మాడ్రిడ్ అంటే స్పెయిన్. ఇక్కడ సార్ ఇక్కడ రఫేల్ నాదల్ ఈ దేశమే, కార్లోస్ ఆల్కరాజ్ రోలెక్స్ కూడా ఈ దేశం. ఒక మార్క్స్ వెస్టాపెన్ ఏ టైటిల్ను రీసెంట్లీ 4వ విజేత. రేపు స్పోర్ట్స్ నుంచి గ్యారెంటీ అడుగుతాడండి ప్రతి పోటీ పరీక్షల్లో. జపానా, ఆస్ట్రేలియా, ఫ్రాన్సా, జర్మన్ అంటే జపాన్ కంట్రీ అండి. ప్రపంచ షూటింగ్ టోర్నమెంట్లో పథకాల పట్టికలో ఇండియా 2వ స్థానం. వీటితో సరైంది ఇది. 4 స్వర్ణాలు వచ్చినాయి,
2 రజతాలు వచ్చినాయి, 2 కాంస్యాలు వచ్చినాయి. మానుబాకరికి ఇందులో పథకాలు రాలే. ఆమెకు వచ్చిన ఒలింపిక్స్‌లో వచ్చినాయి. ఆన్సర్ ఇక్కడ ఏబీసీ సరైందండి. ఇవి ఏప్రిల్ యొక్క సెకండ్ వీక్ ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అండి. వీటిపైన ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంది. సార్ ఒక విన్నర్ ఉండాలి. రాబోతున్న నోటిఫికేషన్లో